హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గుళ్ళో ప్రసాదంగా సమర్పించే బెల్లం పరమాణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 గ్లాసు బియ్యం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకొని ఈ 3 మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు ఈ బియ్యాన్ని కడగాలి. ఇలా కడిగిన తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి 1 గంట పాటు ఈ బియ్యాన్ని నాననివ్వాలండి. ఇలా బియ్యాన్ని నానబెట్టి పరమాన్నం చేసుకుంటే మనకి గ్యాస్ అనేది ఎక్కువగా ఖర్చు అవ్వదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.25 కప్పు చిక్కన పాలు తీసుకోవాలి. మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పాలు కూడా తీసుకోవాలి. 1.25 కప్పు పాలు అయితే సరిపోతుంది. 1/2 గ్లాసు నీళ్లు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాల గిన్నె పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఈ పాలను మరిగించుకోవాలి. అంతలోపు మనం నానబెట్టుకున్న రైస్ని ఒకసారి చెక్ చేసుకుందాము. సగ్గు బియ్యం, శనగపప్పు మొత్తం నానిపోయి ఉన్నాయి కదా. సో ఇలా నానబెట్టుకున్న రైస్ని కొద్దిగా మరుగుతున్న పాలల్లో వేసుకొని ఈ రైస్ మొత్తం పాలల్లో కలిసిపోయే విధంగా గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫుల్గా మూత పెట్టకుండా హాఫ్గా ఇలా మూత పెట్టి మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే రైస్ అనేది మనకి బాగా ఉడుకుతుందండి. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టేస్తే రైస్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ రైస్ ఉడికేలోపు మనము ఒక గిన్నెలోకి 1 గ్లాసు తురుముకున్న బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ పైన ఈ బెల్లం గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం పట్టన అవసరం లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కరిగించుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ఇప్పుడు కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అంటే కంప్లీట్గా బెల్లం పాకాన్ని చల్లారనివ్వాలండి. వేడివేడిగా బెల్లం పాకాన్ని పోస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందని మనం గమనించుకోవాలండి. ఈ బెల్లం పాకం చల్లారేలోపు గరిటెతోటి ఒకసారి రైస్ని ఇలా కలుపుకోవాలండి. మ్యాక్సిమం మనకి రైస్ అనేది బాగా ఉడికిపోయింది. చేత్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే మొత్తం మెత్తగా రావాలి రైస్ అనేది. అప్పుడు మనం బెల్లం పాకం పోసుకోవాలి. రైస్ అనేది పలుకులుగా ఉన్నప్పుడు బెల్లం పాకం యాడ్ చేసుకోకూడదండి. ఇప్పుడు ఒక ఫిల్టర్ పెట్టుకొని మనం చల్లార్చుకున్నాం బెల్లం పాకాన్ని కొద్దిగా పోసుకోవాలి. మనం ఎంత మంచి బెల్లం తీసుకున్నా ఎక్కడో 1-2 నలకలు ఉంటాయి కదా, అంటే ఇసుక వస్తుంది కదా. సో ఫిల్టర్ చేసుకుంటే మనకి నలకలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ బెల్లం పాకం మొత్తం ఈ రైస్లో కరిగిపోయే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ పరమాన్నం గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఈ పరమాన్నాన్ని ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంతలోపు మనం ఒక పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దూరగా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి ఒకసారి పరమాన్నాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. 2-3 యాలకుల్ని ఇలా కచ్చాబచ్చాగా దంచి ఈ పరమాన్నంలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి టెంపుల్ స్టైల్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం రెడీ అయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా రెడీ చేసుకున్న పరమాన్నం పైన మనం వేడి చేసుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.